Hey guys, need me Balu Stories and welcome to day 59 in 365 days, 365 vlogs. So thank you so much for watching our vlog. So ఇప్పుడు మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని ఎండ్ వరకు అయితే యూస్ చేసేయండి. సో ఇప్పుడు మన వెనకాల బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది. సో ఇప్పుడు ఏంది బ్రో అంతా కొత్త ఉందనుకుంటున్నారా? సో మనం కొత్త రూమ్లోకి అయితే షిఫ్ట్ అయినాం కదా. సో ఆ బ్లాగ్ ఎవరైతే చూడలేదో అది నేను బ్లాగ్ వెళ్ళి చూసేసేయండి. సో అది ఫైనల్గా అయితే మన బ్యాగ్స్ కూడా అయితే అన్నీ ప్యాక్ అయిపోయినాయి. మనం ఈరోజు ఇక్కడ నుంచి శంషాబాద్కి అయితే షిఫ్ట్ అయిపోతున్నామని చెప్పేసి మన ప్రీవియస్ బ్లాగ్లో చెప్పినా కదా. సో అక్కడికైతే టోటల్గా మనం షిఫ్ట్ అయిపోతున్నాము. సో ఎవ్రీ వీక్లీ వన్స్ అయితే ఇక్కడికి వస్తుంటాము. ఆ బ్లాగ్ కూడా అయితే మీ అందరికీ పెడతా. ఎందుకంటే నెక్స్ట్ 200 అండ్ కాదు ఇంకా 350+ బ్లాగ్స్ ఉన్నాయి. సో ఇంకా లాంగ్ వే టు గో. సో అది ఇంకా మనం ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఈరోజు బ్లాగ్లో ఏంటంటే అండ్ ఆల్రెడీ నేను హైత్ నగర్ నుంచి మన శంషాబాద్ వెళ్ళేదైతే తీసేసిన. ఈరోజు ఏంటంటే మన బండికి ఎప్పటి నుంచో ముందల బాలు స్టోరీస్ అని చెప్పేసి కొట్టిద్దాం అనుకున్నా. బట్ అది ఎప్పుడు కుదరలేదు. ఈరోజు అదే చేయించి అదే ఒక చిన్న బ్లాగ్ తీస్తా. సో అట్లా లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో గైస్ చెప్పినా కదా రేడియంకి బయటికి వెళ్దామని చెప్పేసి. సో ఇక్కడ ఆటోనగర్ అదే పనామాకి పక్కన ఉన్న ఆటోనగర్ దగ్గరికి అయితే వచ్చిన వేయించుకోవడానికి అని చెప్పి. ఇక్కడ తక్కువ రేట్ ఉంటాయేమో అని చెప్పేసి వచ్చిన. బట్ క్యాజువల్గానే ఉన్నాయి రేట్స్. సో అది ఇది మన బైక్. సో ఇది నేమ్ వచ్చేసి రేడియం అండ్ ఫ్లెక్స్ అంట. ఇక్కడైతే వేయించుకుంటున్నా, చూద్దాము. ఇప్పుడైతే చెప్పేసి వచ్చిన వాళ్ళు స్టిక్కరింగ్ చేస్తారు. అంటే మళ్ళీ ఇప్పుడు కాకపోతే మళ్ళీ నాకు టైం కూడా దొరకదు వేయించుకోవడానికి. సో ఇది మెయిన్గా ఎందుకు వేయిస్తున్నానంటే మనకి ఎక్కడికైనా పోయినప్పుడు వ్లాగ్లలో జస్ట్ బైక్ అట్లా మోటో వ్లాగింగ్ తీస్తున్నాం కదా అప్పుడప్పుడు. సో అది కనపడితే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ ముందరైతే స్టిక్కరింగ్ వేస్తున్నా. ఈ బండిని అయితే అసలు లాస్ట్ 5 years నుంచి వాడుతున్నా. సో మన బండి అని తెలవడానికి ఒక స్టిక్కరింగ్ అయితే వేస్తున్నా. సో అట్లా సో ఫస్ట్ ఇక్కడ వేద్దాం అనుకుంటే ఇగో ఇక్కడ ఉంది కదా, ఇదంతా కొంచెం ఇక్కడ స్టిక్కరింగ్ ఉండదని చెప్పేసి అని అన్నారు. సో అందుకే సో ఈ ఫ్రంటే ఇస్తున్నా. సో ఇగ్నోర్ ఈ గీతల్ని. ఇవన్నీ చాలా ఇయర్స్ అవుతుంది కదా బండి కొని. సో అట్లా ఇగో గీతలు పడ్డది అంతా. బండి ఆగమైంది. సత్రాలు ఆడి వేయిన తర్వాత మనం బండిని వాష్ చేసేసుకుందాం మంచిగా నీట్గా. కానీ ఎంతైనా యాక్టివా బెస్ట్ బండి. ఏదో మనది మొత్తం ప్రింటేజ్ అయిపోయింది. ఇక్కడ స్టిక్ చేసుకున్నాము. ఎంత అనేది 200 అన్నాడు. తప్పేమని చేస్తలేడు. సో నేమ్ వచ్చేసి వైట్. లోగోస్ అయితే లోగోస్ అనేది వేయించుకున్నాం. సెకండ్లో అయిపోయింది. థ్యాంక్స్ అన్న. సో ఇది సో ఎట్లంతో ఇది కింద కామెంట్ చేయండి. యాక్చువల్లీ నేనైతే కొంచెం డిసప్పాయింటెడ్ ఉన్నా. అంటే ఇక్కడ ఫ్రెండ్ వేయించుకున్నామని చెప్పేసి. సో ఇప్పుడైతే ఎట్లా కనిపిస్తున్నారంటే మంచిగా వెళ్తుంది. సో మొత్తానికి అయితే 200 పడ్డది. మీరు కొంచెం వెనకాల అడిట్ ఏమైనా వేయించుకున్నా కానీ ఒక 300లో అయితే దాని నేమ్స్ మీరు వేయించుకోవచ్చు బండి పైన. ఇది వచ్చేసి ఆటోనగర్ మన హైత్ నగర్కి అంటే వనస్థలిపురంకి మధ్యలో ఉంటుంది. ఇక్కడ అన్ని ఆటోమొబైల్ షాప్స్ ఉంటాయి. యాక్చువల్లీ నేను అడగమంటే నాకే మొమ్మటం ఇంకా తక్కువ అడగలేదు. మీరు ఎవరైనా వస్తే కొంచెం ఇంకా బార్గెన్ చేసి తక్కువకే తీసుకోండి. సో అట్లా ఈరోజు బ్లాగ్ ఇదే గైజ్. అసలు మేమైతే ఈ నుంచి మనం ఫస్ట్ శంషాబాద్కి వెళ్ళాలి. సో నాతో పాటు చూసారు ఇగో రోహిత్ ఉన్నాడు. రోహిత్ అయితే రానంటున్నాడు బ్లాగ్లో. రోహిత్ ఏమైంది? రోహిత్ రాదంట. సో చూసారు కదా గైజ్. అయితే బ్లాగ్ అయితే నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ 68th day బ్లాగ్. మా 2 నెలలు అయిపోతాయి రేపటికి. సో అది ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బై గైజ్.